ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెక్కాలో తెలిసినవాడు అసలైన లీడర్. అదే పదానికి ప్రత్యక్ష రూపం సీఎం రేవంత్. ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం ఉందనే నినాదంతో ముందుకు దూసుకెళ్తున్నారు. జనం కోసమే మనమంటూ ప్రజలకు దగ్గరయ్యారు సీఎం రేవంత్. ప్రజాపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ఏడాది పాలనను సక్సెస్ గా పూర్తి చేశారు. సక్సెస్ఫుల్ సీఎం గా రేవంత్ ఏడాది పాలన పూర్తి. రేవంత్ కు అండగా కాంగ్రెస్ అధినాయకత్వం. కాంగ్రెస్ కి అధికారాన్ని తెచ్చి చూపించిన రేవంత్. పిసిసి చీఫ్ నుంచి సీఎం వరకు ఎదిగిన రేవంత్. రేవంత్ దూకుడు నిర్ణయాలపై పార్టీలో చర్చ. హైడ్రాను సపోర్ట్ చేసిన సామాన్యులు. కాంగ్రెస్ సీఎంగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన ఘనతగానే చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనే మహాసముద్రంలో ఎందరో నాయకులు ఉంటారు. అందరూ కాకలు తీరిన యోధులే. అంతేకాదు, అందరూ పాత కాపులు అనుభవంలో రాటు తేలిన వారే. వారి మధ్యన పట్టుమని 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ నాయకుడుగా ముద్రలేని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నిభాయించుకుని రావడం అంటే మాటలైతే కానే కాదు. అయితే రేవంత్ రెడ్డికి ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆయన వెనక అండగా కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. తెలంగాణను ప్రకటించినా కూడా తమకు అధికారం దక్కకపోయింది కదా అన్న చింతలో ఉన్న కాంగ్రెస్ కి అధికారాన్ని తెచ్చి చూపించారు రేవంత్ రెడ్డి. ఆయన మాస్ లీడర్. జనంలోకి వెళ్తే వారిని ఆకట్టుకునేలా మాట్లాడగల దిట్ట. అందుకే కాంగ్రెస్ ఆయన్ను ఏరి కోరి పిసిసి చీఫ్ గా చేసింది. ఆ మీదట అక్కడి నుంచి సీఎం గాను ప్రతిష్ఠించింది. ఈ మధ్యలో ఎందరు సీనియర్లు అలకలు పోయినా కాంగ్రెస్ ఆయనకే ఛాన్స్ అని చెప్పేసింది. ఎందుకంటే కేసీఆర్ లాంటి మాటకారిని, దూకుడు నేతను అంతే స్థాయిలో ఎదుర్కొనే సత్తా ఉన్నవారుగా ఆయన్ను కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది. లెక్క గట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు శాఖల వారీగా, అది వ్యవసాయ శాఖనా, అది లేకపోతే ఆర్ఎండ్బి శాఖనా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖనా, సాగునీటి పారుదల శాఖనా, మున్సిపల్ శాఖనా, లేకపోతే ఏ శాఖలో పోలీస్ శాఖలా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటా, శాఖల వారీగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో. నేను గర్వంగా ఇదొక విధంగా రేవంత్ రెడ్డికి అదృష్టంగానే చెప్పాలి. వైఎస్ఆర్ తర్వాత కాంగ్రెస్ సీఎంలలో ఆ మాదిరి స్వేచ్ఛలో అందుకున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక కాంగ్రెస్ కి దేశంలో అప్రతిహత విజయాలు కూడా ఏమీ దక్కడం లేదు. అందుకు కూడా తెలంగాణను కదిలించాలని అనుకోవడం లేదు. అది కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఇక రాజకీయంగా చూస్తే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు. ఆయనకు అక్కడ నేతలతోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. తనకంటూ ఒక వర్గాన్ని ఆయన డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చూస్తే ఆయన కోసం ఉండేవారే అధికంగా కనిపిస్తారు. ఆ మీదట తెలంగాణలో రాజకీయ సమీకరణలు కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవికి కాపు కాస్తున్నాయి. ఛాన్స్ దొరికితే దూసుకొని పోతామని చూస్తున్న బీజేపీ అవసరమైతే ఏమైనా చేస్తుంది అన్నది కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని అంటారు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి బలమైన నాయకుడుగా కనిపించారు. ఆయననే కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుందా లేదా అన్నది భవిష్యత్తు చెబుతుంది. సినీ పరిశ్రమతో ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టుకోరు.
మరీ ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగానే ఉంటున్నారు. వారిని పిలిచి మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పెట్టారు, కానీ వారి విన్నపాలను ఏ మేరకు అంగీకరించారో తెలియదు. పైగా బెనిఫిట్ షోలు లేవనేశారని, టికెట్లు పెంపు ఉండదని చెప్పేశారని కూడా అంటున్నారు. ఇది సినీ పరిశ్రమను షాక్ లోకి నెట్టేదే అంటున్నారు. ముంగిటలో సంక్రాంతి వంటి బ్రహ్మాండమైన సీజన్ ఉంచుకొని ఈ విధంగా చేసుకోవడం అంటే ఖచ్చితంగా నష్టపోతామన్న భయం అయితే సినీ పరిశ్రమలో ఉంది. దానికి తోడు ఒక పాన్ ఇండియా హీరో అరెస్ట్, మరో పాపులర్ హీరోకు చెందిన కన్వెన్షన్ ని కూల్చేయడం వంటివి కూడా చర్చకు వద్దన్నా వస్తాయని అంటున్నారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। ఇక హైడ్రా పేరుతో చేసిన దూకుడు కూడా సామాన్యులకు అది చేరనంత వరకే వారి చప్పట్లకు నోచుకుంది. మూసీ నది సుందరీకరణ అంటూ చేసిన ప్రయత్నాలకు బ్రేకులు పడడం వెనుక సామాన్యుడి రెడ్ సిగ్నల్ ఉందని అంటున్నారు. ఇలా నిర్ణయాలు ఎప్పుడూ అందర్నీ సంతృప్తిపరచవు. అదేవిధంగా పాలన చేసినప్పుడు అందర్నీ కలుపుకొని పోవడానికి కుదరకపోయినా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కనిపించాలి. విపక్షం మీద అదే దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి సాగుతున్నారు. కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద విచారణ జరిపించాలనుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఈ రోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మింది, ఈ రోజు వారే డిమాండ్ చేసింది ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. ఇక ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటుకు స్థలం ఇస్తామని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ తెలంగాణ వాదానికి మళ్లీ ఊతమిచ్చినట్లుగా ఉంటుందని కాంగ్రెస్ లో ఒకవైపు చర్చ సాగుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయాలను దూకుడుగానే తీసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయనకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ లోపల బయట ఏం జరుగుతుందో తెలుసు. తెలంగాణ రాజకీయమూ తెలుసు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాజకీయము, ఎన్డీఏ రాజకీయమూ తెలుసు. వీటిని ఆకలింపు చేసుకున్న మీదటినే ఆయన తన స్పీడ్ ని పెంచుకుంటూ పోతున్నారు. ఆయనలో ధీమాకు ఒక లెక్కుంది. అది అర్థమైన వారికే అవుతుంది.